మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇందులో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. టీమిండియా సాధించిన విజయాన్ని అతడు చెప్పిన తీరు గొప్పగా ఉంది. అదే సమయంలో టీమిండియా విజయం పట్ల అసూయను వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇతర షోకార్డు వ్యక్తులకు కేన్ విలియమ్సన్ మాట్లాడిన మాటలు చెప్పు దెబ్బ మాదిరిగా ఉన్నాయి. కేన్ విలియమ్సన్ ఫైనల్ మ్యాచ్ లో తమ జట్టు న్యూజిలాండ్ గెలవాలని కోరుకున్నాడు. కానీ వాస్తవ ఫలితం మరో విధంగా వచ్చింది. దీంతో విలియమ్సన్ రియలైజ్ అయిపోయాడు. అహ్మదాబాద్ వేదికగా టీమిండియా ప్లేయర్లు ఆడిన తీరు గొప్పగా ఉందని విలియమ్సన్ పేర్కొన్నాడు. టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు, బీభత్సంగా బ్యాటింగ్ చేశారు, విధ్వంసానికి పరాకాష్ట ఆట తీరు కొనసాగించారు. అయితే టీమిండియాను ఓడించాలంటే ప్రపంచంలో క్రికెట్ ఆడే అత్యుత్తమ జట్ల నుంచి ఉత్తమ ప్లేయర్లను 11 మందిని తీసుకున్నప్పటికీ వారిపై కూడా టీమిండియా గెలుస్తుందని విలియమ్సన్ పేర్కొన్నాడు. కేవలం బెస్ట్ టీంల నుంచి బెస్ట్ ప్లేయర్లను మాత్రమే కాదు, గ్రహాల నుంచి గ్రహాంత వాసుల్ని తీసుకొచ్చినప్పటికీ టీమిండియాను ఓడించడం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ఆ జట్టు ప్లేయర్లు ఇప్పుడు భీకరంగా ఆడుతున్నారు. దేశం కోసం ఎక్కడికైనా వెళ్లి ఎక్కడైనా గెలిచే విధంగా కనిపిస్తున్నారు. వారిని ఓడించడం కాదు కదా, కనీసం గట్టి ఫైట్ ఇవ్వడం కూడా ఇతర ప్లేయర్లకు సాధ్యం కాకపోవచ్చని విలియమ్సన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం అతడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి.